ప్రయాగ్రాజ్ క్షేత్రంలో సెక్టర్ 6లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నమూనా ఆలయాన్ని నిర్మించి తిరుమలలో జరిగిన విధంగా శ్రీవారి కైంకర్యాలన్నీ శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించబడుతున్నాయి. ఈ కైంకర్యాల్లో భాగంగా లోకక్షేమార్థం స్వామివారికి అన్నిత్యం అక్కడ కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులు వారు వేంచేశారు శ్రీనివాస స్వామివారు. అట్లాగే చక్రతాళ్ వారు కూడా ఈ యొక్క ఘాటుకు వేంచేశారు. దశాశ్వమేధ ఘాట్లో ఈరోజు స్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రతాళ్ వారికి చక్రస్నాన మహోత్సవాన్ని లోకక్షేమార్థం వైభవ భక్తులందరూ ఈ యొక్క పవిత్రమైన స్నపన తిరుమంజనాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ.
वामनः। प्रयाग महाकुंभ का ये विशेष अवसर और इस महाकुंभ के अवसर पर भगवान तिरुमला तिरुपति శ్రీనివాసం అహం భజే. తిరుమల శ్రీవారు స్వయంగా ప్రయాగరాజు వెళ్ళి త్రివేణి సంగమ తీర్థంలో దశాశ్వమేధ ఘాట్, ఆ చక్కని అనేకమైనటువంటి ఘాట్లు ఉంటాయి అక్కడ. ఈ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో చక్రస్నానం అపూర్వమైనటువంటి సన్నివేశం. స్వామివారు స్వయంగా ఈ కుంభమేళాలో పాల్గొని భక్తులకు తాను కూడా ఒక సందేశం ఇస్తున్నాడు. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆ స్వామివారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ చక్రం అనేటువంటిది స్వామి యొక్క ప్రతిరూపం. అట్టి ఆ ప్రతిరూపమైనటువంటి సుదర్శన భగవానుడు లోకాన్ని రక్షిస్తాడు. పద్మనాభుడనేటువంటి ముని తనకు బాధ కలిగింది అనంటే చక్రాన్ని పంపించాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువలనే 7 కొండల శిరోభాగంలో మనకు శిలాతోరణం దగ్గరగా కనిపిస్తోంది ఆ చక్ర తీర్థమని. అలాంటి ఆ స్థానంలో మనం ఈనాడు ఒకానొక వేళలో బ్రహ్మదేవుడు అక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. అలాంటి పరమ పావనమైనటువంటి దివ్యధామమైనటువంటి ఆ త్రివేణి సంగమ తీర్థస్థానంలో అనేకమైనటువంటి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అదిగో ఆ భక్తులైనటువంటి వారు ఆ తీర ప్రదేశంలో ఉన్నటువంటి ఆయా దేవతామూర్తులను చక్కగా ఆరాధిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే భక్తజనవత్సలుడైనటువంటి ఆ పారిజాతం వెంకట విభుడు శ్రీదేవి భూదేవితో కలిసి ప్రసీద
ప్రసీదేశ మహామాయ సహస్రవదనీక్షణ సర్వలోకపతేనాథ సర్వలోకపరాయణ. హే గోవింద, వెంకటాద్రి మీద అవతరించిన పరమపురుష, నమో నమస్తే అఖిల కారణాయ, నమో నమస్తే అఖిల పాలకాయ, నమో నమస్తే అమరనాయకాయ, నమో నమో దైత్య విమర్దనాయ, శాంగ చక్రాసి గదాధరాయ, నమో నమః కారణ వామనాయ. అదిగో ఆ స్వామి యొక్క స్నిగ్ధ దరహాసం సమస్త భక్తజనులను సమ్మోహితం చేస్తారు. నీరు ఈ జగత్తుకి ప్రాణాధారం. అన్నం లేకపోయినా ఉంటాం, కానీ నీరు లేకపోతే అసలు ఉండలేం. స్వయంగా బ్రహ్మగారు చేసినటువంటి 10 అశ్వమేధ యాగాలు జరిగినటువంటి దశాశ్వమేధ ఘాట్, అక్కడ చక్రస్నానం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సుదర్శన భగవానుణ్ణి అర్చించి, అలాగనే ఆ శ్రీదేవిని, భూదేవిని, శ్రీనివాసుణ్ణి కూడా అర్చించి, ఆ సుదర్శన భగవానుడు స్వయంగా స్వామి యొక్క ప్రతినిధిగా ఆయన చేతిలో నిరంతరం ఉంటారు కదా. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమభూషణ జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. భక్తులు భవభయ భీతి లేకుండా నిరంతరం ప్రార్థిస్తారు. స్కాంద పురాణంలో మహానుభావుడు ఈ ప్రయాగ క్షేత్ర మాహాత్మ్యాన్ని సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పినట్లుగా మనకు కనిపిస్తోంది. అలాగే స్కాంద పురాణంలోని పద్మనాభుడనే ఋషి ఆ మహావిష్ణువు యొక్క చక్రాన్ని కూడా స్తుతిస్తాడు. ఈనాడు అదిగో ప్రత్యక్షంగా మనం వెళ్ళలేకపోయినా శ్రీ వెంకటేశ్వర దృశ్య ప్రసార మాధ్యమం ద్వారా మనం ప్రయాగ తీర్థంలో ఉన్నాం. ఆ తీర్థరాజమైన ప్రయాగరాజులో దశాశ్వమేధ ఘాట్లో చక్కగా ఆ తీరంలో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉన్నాం. విష్ణుచక్ర నమస్తేస్తు విశ్వరక్షణ దీక్షిత నారాయణ కరాంభోజ భూషణాయ నమోస్తుతే. ఆ జలం సాక్షాత్తుగా ఆ మహావిష్ణువు యొక్క పాద కమలాల నుంచి ప్రభవించినటువంటి, ఒక ప్రక్క గంగ, మరొక ప్రక్క నీలి వర్ణంలో ఆ యమున ఉంటోంది. ఇటు తెల్లని గంగా, అటు నీల వర్ణంలో ఉండేటువంటి శ్యామల వర్ణ శోభితులు కదా చిన్ని కన్నయ్య కృష్ణయ్య. ఆయనకు ప్రియమైనటువంటి కృష్ణప్రియ ఆ యమున లోపల అంతర్వాహినిగా సరస్వతి. ఎక్కడో సరస్వతి ప్రయాగ, కేశవ ప్రయాగ హిమాలయాల నుంచి ఒక చోట కాదు, ఆయా స్థానాల నుంచి వచ్చేటువంటి ఆ ప్రభవించినటువంటి ఆ తీర్థరాజములన్నీ కూడా చక్కగా మనకు ఈనాడు యుద్ధే శ్వశుల సంహార కుశలాయ మహారవ సుదర్శన నమస్తుభ్యం భక్తానాం ఆర్తినాశన రక్షమాం భజ సంవిఘ్నం సర్వస్మాదపి కల్మషాత్ స్వామిన్ సుదర్శన విభో చక్రతీర్థే సదా భవాన్. ఆ వెంకటాద్రి మీద ఉన్న చక్రతీర్థంలో పద్మనాభ ముని ఉన్న సమయంలో ఒక రాక్షసుడు ఆ పద్మనాభుడిని బాధిస్తే, పీడిస్తే ఆయన నారాయణుని రక్షించమని ప్రార్థిస్తాడు. ఆ రాక్షసుణ్ణి తొలగించి పద్మనాభుని రక్షించడానికి సుదర్శనాన్ని పంపించారట చక్రరాజం. శ్రీహరి చేతిలో ఉన్నటువంటి ఆ చక్రరాజం రాక్షస సంహారం చేసి రక్షించింది. అప్పుడు స్తుతిస్తాడు, విష్ణువు చేతిలో ఉన్నటువంటి ఓ చక్రాయుధమా, ప్రపంచ రక్షణలోనే నీకు దీక్ష ఉంటోందయ్యా. నారాయణుని హస్తపద్మంలో అలంకారంగా ఉండేటువంటి స్వామి నీకు నమస్కారం అంటారు. అదిగో ఆ
భక్తవత్సలుడైన భాగవత ప్రియుడైనటువంటి స్వామి వెంకటాద్రి నుండి ఆ తీర్థరాజం చేరారు. ఆ విశేషాలు వీక్షిస్తున్నారు. आपके स्क्रीन के माध्यम से आप आरती ग्रहण भी कर पा रहे हैं। भगवान सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठत्यशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति। अध्ययन संस्था जो तिरुपति में है और तिरुमला तिरुपति जायता विराजो अभिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमत
तन्वता वसन्तो अस्यासीराज्यम् ग्रीष्म विद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिः सप्तसमिधः कृताः देवायज्ञम् तन्वानाः अवध्नन् पुरुषम् पशुम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमक्रतः येन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषराज्यम् अशोरस्तागश्च सर्वहुतः ऋचः सामानि जग्निरे छन्दांसि जग्निरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये के चोभयादतः गावो हजग्निरे तस्माज्जाता अजावयः यत्पुरुषम् यदधो कतिधा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहो कावोरोपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः तदस्य यद्वैश्यः अभ्यागो श्रोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्य आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शत्रः प्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे अभ्याः सन्ति देवाः अभ्यः सम्भोधः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताभिः तस्य त्वष्टा विदभद्रोपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते गणाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः तपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो
ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मन् जनयन्तः देवा अग्रेतरब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवाः सन्वशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यात्तम् इष्टम् मनिषाणाम् अमुम् मनिषाणाम् सर्वम् मनिषाणाम् ॐ सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमम् नित्यम् विश्वम् नारायणगो हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवते पतिम् विश्वस्यात्मेश्वरकोशाश्वतकम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वम् दृश्यते श्रूयते वा अन्तर्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययम् कविकंसभद्रेन्द्रम् विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशरम् हृदयम् चाप्यधोमुखम् अघोनिश्चाविदस्यान्तोऽभ्यामुपरितिष्ठति हृदयम् तद्विजानीयात् विश्वस्यायतनम् महज सन्ततको शिवाभिस्तुलम् भक्त्याकोशसन्निभम् तस्यान्तेषु विरगौ सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महाग्निर्विश्वाक्षरविश्वतो मुखः सोऽग्रभुक्तिफलम् तिष्ठन्नाहारवजरः कविः सल्लापयति स्वम् देहमापादलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अलीयोऽभ्याप्यवस्थितः नीलतो यदमध्यस्ताद्युल्लेखेव भास्वरा नीवारशोकरक्तन्वी पीताभास्यात्तनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतमो सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदम् विरूपाक्षम् विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकम् वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विभवेरजागोषयो अस्करायदुत्तरगन्धहस्तम् विचक्रहारस्त्रेभोरुकाय विष्णोराटमधि विष्णो पृष्ठमधि विष्णोष्ण्यप्रे विष्णोस्योरधि विष्णो ध्रुवमधि वैष्णवमधि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्याम् नरो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य सहितम् भुवित्था
विष्णो पदे परमेमब्रवुत्सः प्रदद्विष्णुस्तवदे वीर्याय मृगोणभीमः कुशगिरिष्ठाः यस्योरिषु त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधानाम् न ते महित्वमणुवश्नुवन्ति उभे देवि भरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषेरशस्यम् उवासो अस्य कीरयो विचक्रमे सदर्त्यसम्महित्वा प्रविष्णुरस्तु तपसस्तवीयान् त्वेषगृह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदम् विष्णुर्विचक्रमे त्रेभानि दधे पदम् समूहमस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाराभ्यः अथो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति जगतो व्रतानि तस्पशे इन्द्रस्य यज्ञः सखा तद्विष्णो परमम् वदगो सदा पश्यन्ति सूरजः दिवीव चक्षुरागतम् तद्विप्रासो विभन्यभोजाधृभागम् हस्य विन्दते विष्णोर्यत्परमम् पदम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजा चन्द्राभिर्मतीम् लक्ष्मीम् तवेदो भावः ताम् भावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् इन्द्रियम् वा विश्वम् पुरुषाणहम् अश्वपूर्वाम् रथवध्याम् अस्तिनाय प्रबोधिनीम् श्रियम् देवी उपह्मये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मिनाम् हिरण्यप्राकाराम् वदन्तीम् वृत्ताम् दर्पयन्तीम् तस्मै स्थिताम् भक्तवर्णात्तामिहोमह्मये श्रियम् चन्द्राम् प्रभासाय ज्वलन्तीम् श्रियम् लोके देवदुष्टामुदाराम् ताम् भक्तिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मेण शताम् त्वाम् वृणे आदित्यवर्णे तपदोभिस्तरवृक्षोधबिल्वः तस्य फलादिदवतारदन्तमाजान्तराजाश्चराया लक्ष्मीः उभयदुवान् देवसभा कीर्तिस्तमनिनाथः प्रादुर्भूतोऽसि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे क्षुत्पिपासामवान् ज्येष्ठामलक्ष्मीर्नादयाम्याम् अभो दिवसमृद्धिम् च सर्वाण्यमुदमे गृहात् बन्धद्वारान् दुराधर्षाम् नित्यपुष्टाम् बलिहिणीम् ईश्वरीम् सर्वभूतानाम् तामिहोपह्मये श्रियम् मनसस्ताममागोदिम् सत्यवधीमहि पशूनाम् रूपमन्नस्य महेश्वेश्वयथायथः अर्धमेण प्रजाभूता बलिसम्भवकर्दमा श्रियम् भासुरमे कुले मातरम् पद्ममालिनीम् आपः
सृजन्तो स्निग्धानि चिक्ली तव समे गृहे निच देवी मादरं श्रियं दासजने कुले आद्रायः करिणी यष्टैं पिङ्गलां बद्धमालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां भावयातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं दारोदास्योश्वान् बिन्देयं पुरुषाणः पद्मप्रिये रत्ननि रत्नहस्ते रत्नावरे रत्नदलाय दाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं महिषं निधत्सा श्रिये श्रियम्बयो यदिरभ्यो दधाति श्रियम्बसारत्वमायम्भवन्ति सत्यासामिधामिदद्रौ श्रियमेधैनन्नच्छ्रियमादधाति यमसन्धप्ते सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षम् अध्ययन संस्था जो तिरुपति में है और तस्य पृथिवीमनुदद्धसे आदित्या विश्वे तद्देवावसनश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रचोदती सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यगी महोधरणी महोदध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिणिहा वायुमती जलशयनी श्रीगन्धाराय सत्यल्भोपरिमेदिनी द्रौपदिभद्रङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभाम् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति
श्रोणामृतस्य गोपाम् पुण्यावस्य पुषशो विभाजम् महीम् देवीम् विष्णुपत्नीमजोर्जा प्रतीचीमेणावो हविषाय जामः त्रेधा विष्णुरुगायो विचक्रमे महीम् पृथिवीमन्तरिक्षम् तच्छोणैरेश्वर इत्समाना पुण्यभ्यश्लोकैर्यजमानाय गृह्णति गृणाहि कृतमते सवितराधिपत्यै पयस्पतिरन्तिराशानो अस्तु ध्रुवादिशाम् विष्णुपत्यघोरास्येषामा सहसोऽयामनोता बृहस्पतिर्माता विश्वोपभायुः अध्ययन संस्था जो तिरुपति में है और ब्रह्मणे नमस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवद तद्भक्तारमवद अवधुवाम् अवधुभक्तारम् शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मावीद तद्भक्तारमावीद आवीन्माम् आवीद्भक्तारम् ॐ शान्तिः 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 सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचेयारुदिताय चानुदिता तस्यै वाचे नमो नमः वाचे नमः वाचस्पतये नमः मन्त्रपद्भ्यो मन्त्रपदिभ्यो मामिषयो मन्त्रकृता मन्त्रपराधुर्माहर्षेन् ममलकृता मन्त्रपदीन् परादामैश्वदेवीन् वाचमद्यासगम् शिवामदस्ताञ्जुष्टाम् देवेभ्यः शर्म वेद्यो शर्म पृथिवीर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजवदिष्ये यशो वदिष्ये तपोदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहर्योपस्तरणमुपसृणमुपस्तरणं मे प्रजापशूनां भूयादुपस्तरणमहं प्रजापशूनां भूया सम्राणापादौ मृत्योर्मापादं प्राणापानौ आमाशिष्टं
मधुमनिष्ये मधुवनिष्ये मधुवक्ष्यामि मधुमविष्यामि मधुमदीम् देवेभ्यो वाचमद्यादशोषेण्याम् मनुष्येभ्यस्तम् देवावन्तु शोभायै पितरो न वदन्तु ॐ शान्तिः 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 तच्छयोरावृणीमहे गावैयज्ञाय गावैयज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ॐ भेषजम् षण्ण अस्तु द्विपदे षञ्चतुष्पदे ॐ शान्तिः 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 षण्णो मातः भवताम् मातरिश्वा षण्णस्तरतु सूर्यः अहनिषम् भवन्तः प्रतिधीयताम् शमुषाणाम् युक्षदुषमादित्यमुदेतुनः शिवाः शन्दमा भवसुमृळीका सरस्वती मादेव्योमसन्दृशी इडायैवास्तशिलास्तु मध्वास्तु मन्दभूयास्मरास्तश्चिस्मह्यरास्तु सभूया योऽस्मान् श्रियम् विष्मः प्रतिष्ठाहि प्रतिष्ठानन्दो भूयास्मः प्रतिष्ठाय चिस्मह्य प्रतिष्ठः स भूयात् योऽस्मान् वेष्टियम् च भयम् विष्मः आवादवाहि भेषजम् विवादवाहि यद्रवः त्वगम् हि विश्वभेषजो देवानाम् नूत ईयसे त्वाविमौ आदौ आदासिन्धोरापरापतः दक्षम् मे अन्य आवादुपरान्यो वातु यद्रवः यदरो वादते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो महादादातु भेषजम् शम्भोर्मयो भूर्नो हृदे प्रणायो रोषिरारिषद इन्द्रस्य गृहोऽधिरम् वा प्रपद्ये स दुःस्राश्वः सह यन्मे अस्ति तेन भोः अध्ययन संस्था जो तिरुपति में सम्मधुर्वन्दरम् बृहदग्नयः पर्वताश्च ययावादः स्वस्त्य स्वस्ति मान्तया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मापादम् प्राणापानौ वामाहासिष्टम् मयि मेधाम् मयि प्रजाम् मयि अग्निस्तेजो दधातु मयि मेधाम् मयि प्रजाम् मयीन्द्र इन्द्रियम् ददातु मयि मेधाम् मयि प्रजाम् मयि सूर्यो राजो दधातु परिपालनस्माष्टेभ्यः श्रीनाथ सौभगेभिः तन्नो मित्रारुणो मामहन्तामतिष्ठिन्धः पृथिवी उदद्योः कयाश्चित्राभुवदोति सदा वृधः सखा कया शतिष्ठया भृता कस्त
त्वा सत्यो मदानाम् मनोहिष्ठो वत्सदन्धरः अध्ययन संस्था जो तिरुपति में है, षण्णदेवीरभिष्टयापो भवन्तु वेदये शय्यारभिस्रवन्तु नः ईशानावार्याणां शयन्ते कर्षणीनाम् अपोयाचारिभेषजम् सुमित्राणाभयः सन्तर्निद्रा अस्मै भूया सूर्योऽस्मान् देशेयं च भयं विष्मः अध्ययन संस्था जो तिरुपति में है, योगः शिवतमोऽधस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमानभूयस्य क्षयाय जिह्वथा आपो जनयथा जनः पृथिवी शान्ता साग्निः शान्ता सामे शान्ता सुजगं भजते अन्तरिक्षं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगं सुजगं भजते यो शान्ता सादित्येन शान्ता सामे शान्ता सुजगं भजते पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्द्यो शान्तिर्दिशः शान्तिरवान्तरदिशः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिः अध्ययन संस्था जो तिरुपति में शान्त्या सर्वशान्त्या मह्यन्तिपदे चतुष्पदे च शान्तिर्मे अस्तु शान्तिः ये श्रेष्ठ धृतिष्ठ मेधा प्रतिष्ठा श्रद्धा धर्मश्चैतिष्ठन् श्री श्रेष्ठ धृतिष्ठ मेधा प्रतिष्ठा श्रद्धा धर्मश्चैदायि मामाशिवः उदायुषा स्वायुषोषधीनादं रसेन पर्जन्यस्य शुष्मेणोदस्थावुदातुम् अच्छक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् अश्येव शरदः शरण्येन शरदः शरण्नन्दान शरदः शतं मोदान शरदः शतं भराम शरदः शतगं शृणदाम शरदः शतं प्रभ्रवाम शरदः शतमधीदास्याम शरदः शतं ज्योत्थसूर्यं दृशे यहुदरान्महदोर्नमात् विभ्राजमानस्य मध्यात् समृढभोरहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातो ब्रह्मणश्चोदन्यते ब्रह्मणाणीस्थो ब्रह्मणासिधारिद्रयं पृथिवी ब्रह्मणा महीधारितवेनेन महदन्तरिक्ष
अन्नाधार पृथिवी गोसदेवायदहं वेददहं भारयामि विस्रसद मेधामनीषे मा विशदागो समीजे भूतस्य भव्यस्य वरुध्यै सर्वमायुरजानि सर्वमायुरजानि आभिर्गेर्भिर्यदतो न ऊनमाप्यायय हरिभो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रारुजासि भूयिष्ठभाजो अधते स्यामा। वेद के प्रचार और प्रसार के लिए हमेशा सोमसन्धानः इत्युक्तशीक्षाध्यायः सह नौ यशः सह नौ ब्रह्म। अध्ययन संस्था जो तिरुपति में है और पंचस्वधिकरणेषु अधिलोकमभिज्योतिषाधिविद्यमधिप्रजमध्यात्मम् रामः सगोहितात्याचक्षते अथाभिलोकम् पृथिवीपूर्वरूपम् गौरोत्तररूपम् आकाशसन्धिः वायुस्सन्धानम् इत्यभिलोकम् अथाभिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आसन्धिः वैद्युरसन्धानम् इत्यभिज्योतिषम् अथाभिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगोसन्धानम् इत्यभिविद्यम् अथाभिप्रदम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजनगोसन्धानम् इत्यभिप्रदम् अथाध्यात्मम् अधराहणः पूर्वरूपम् उत्तराहणोत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति महासगुंहिताः य एवमेताः सगुंहिता व्याख्याता वेद सन्धीयते प्रजया ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन यश्छन्दसा मृढभोनिष्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणा भूयासम् शरीरम् मे विदर्शनम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरि विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः सुदम् मे गोपाय आवहन्ति विदम्बाना कुर्वाणाचेरदात्मनः स्वासादं शिवमदावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमाः लोमशाम् पशुभिः सह स्वाहा
आवायन्तु ब्रह्मचारिणः स्वाहा यशोजने सानि स्वाहा श्रेयामिमस्य सोऽसानि स्वाहा तन्वाभगः प्रविशानि स्वाहा समाभगः प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे निभराहन्त्वयि मृजे स्वाहा यथा मः प्लवतायन्ति यथा मासाहर्जरम् एवं मां ब्रह्मचारिणः बादरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशो हि प्रमादा हि प्रमाभद्य स्वाहा అద్భుతమైనటువంటి ఆ అభిషేక స్నపన కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం అని గంధాన్ని అలదుకున్న ఆ వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపం, తులసి మాలికలతో అలంకృతులైనటువంటి ఆ దేవదేవుడు అనేక ఉత్సవాలని గ్రహిస్తాడు. ఈనాడు కుంభమేళాకు తరలి వచ్చే కోట్ల మంది ఆ భక్తులని కూడా అనుగ్రహిస్తూ, రాలేని వారందరూ కూడా ఇదిగో నాకు సంబంధించినటువంటిదే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార దృశ్య ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించండి, నా అనుగ్రహాన్ని పొందండి అన్నట్లుగా ఆ కరుణా వరుణాలయుడు దేవదేవుడు శ్రేయఃపతి త్రివేణి సాగర తీరంలో లక్ష్మీ మహీసేవిత వెంకటేశ కృపానిధే కృష్ణ జగత్రయేశ మాం పాలయానాథమనాథ బంధో నమో నమస్తే చరణంబుజాయ. స్వామి ప్రణతార్తి ప్రభంజన వెంకటరమణ సంకటహరణ శరణు శరణు, నీవే తప్ప ఇతఃపరం వెలుగ తండ్రి అని ప్రార్థించేటువంటి వారిని అందరినీ కూడా అనుగ్రహిస్తూ పాహిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః అని నిరంతరం ఓ వెంకటేశ శేషాద్రి నిలయ వృషదృగ్గోచర సదంజన గిరీశ మేరుపుత్ర గిరీశ స్వామి కుమారాకల్ప సేవ్య శరణు శరణు అని శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ శ్రీ వెంకటేశాయ నమః అని స్తుతిస్తూ ఉంటారు. ఆనాడు మహర్షాదులు మహారాజులు ఎందరెందరో నీకు నిరంతరం సేవలు చేసి దర్శించి వారు భావించి సమస్తమైనటువంటి మానవులకు కూడా ఇలాంటి దర్శనాన్ని అనుగ్రహించవయ్యా అని వేడుకున్నారే. ప్రతినిత్యము నిన్ను అర్చించాలి అని అనేక మంది భావిస్తారు. నిన్ను తనివి తీర అర్చించుకోవాలి అని షోడశోపచారాలు సమర్పించుకోవాలి అని భావిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేనటువంటి వారందరి కోసము ఈనాడు అదిగో అద్భుతమైన సుందరమైనటువంటి ఒక దివ్య ఆలయాన్ని నిర్మాణం చేసి ఇదిగో ఇలాగ ఉంటోంది. వేదాత్మ వేదవిత్ వేద్యో వైద్యో వేద విదాంవరః వేదాంత వేద్య రూపాయ బ్రహ్మరూపాయ తే నమః అని ఆ పరబ్రహ్మ ఈనాడు చక్కగా నిలిచినటువంటి ఈ స్థానంలో స్వామి పరమానంద స్వరూపుడివి గోవిందుడివి, నీవానంద రసైకమూర్తివి, శృతుల్ నిన్ను ప్రశంసించు, నీచే వెల్గుల్ జగమెల్లా నీ కొరకుల్ పుష్పించున్ త్రయీవల్లికల్. అదిగో ఆ చక్కగా స్వామివారికి 27 నక్షత్రాలలోనే సర్వమానవులు ఉంటారు. అందువలనే నక్షత్రహారతిని సమర్పిస్తూ ఉన్నారు.
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. వెంకటాద్రివాస గోవింద గోవింద. అట్టి స్వామికి అదుగో వైఖానస భగవత్ శాస్త్రోక్త పూర్వకంగా अध्ययन संस्था जो तिरुपति में ఆ కుంభహారతిని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుడు సర్వనియామకుడైనటువంటి స్వామి నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం అని ఆ చక్కని తులసి మాలికలు ధరించినటువంటి పరిపూర్ణమైన ఆ పరమానంద స్వరూపమైన ఆ పురుషోత్తముణ్ణి దర్శిస్తే ఈ త్రివేణి సాగర తీరంలో త్రివేణి సంగమ తీరంలో ఆ ఉభయ దేవేరులతో కలిసి నిలిచినటువంటి స్వామిని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. మనం ఆ తీర్థరాజాన్ని చక్షుప్రీతిగా కన్నుల పండువగా వీక్షిస్తూ ఉన్నాం. ఇది చాలు ఈ జన్మకు అని భావన చేయాలి. భావం అనేటువంటిది చాలా గొప్పది. శరీరం అక్కడ ఉన్నా లేకున్నా దూరంగా ఉన్నా అదిగో సహస్రధారా పాత్రతో ఆ సహస్ర దీప్తులతో ప్రకాశించే స్వామికి పురుష సూక్తాన్ని పఠిస్తూ శంకర్ తస్మాత్ విరాజాయత విరాజో అధిపూర్ణః సజాతో అద్యయుచ్యత పశ్చాత్ భూనిరథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞవదన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మశరద్భిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం దన్వాణాః అబద్ధం పురుషం పశుం తైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాభ్యార్షయశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషరాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాన్యయజ్ఞే ఛందాగం విజజ్ఞే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏదేజో అజాయతః నాగో భయజ్ఞే తస్మాత్ జాతాజావయః యత్పురుషం యదదుః కతిధా వ్యకల్పయన్ ముఖం దివస్య కౌ బాహు కావూరూపాదావుచ్యేదే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూపదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో अध्ययन संस्था जो तिरुपति में है और
ध्यन संस्था जो तिरुपति में अनन्तराय ध्यन संस्था जो तिरुपति में है और చక్రతాళ్వారుని చక్కగా ఆ త్రివేణి సంగమంలో ఆ స్వామి యొక్క ప్రతినిధిగా పాల్గొన్నటువంటి స్వరూపమే అయినటువంటి సుదర్శన భగవానుడికి అర్ఘ్యపాద్యాదులని అర్పిస్తూ ఉన్నారు. ఆహా, ఎంత మహద్భాగ్యం! ఈనాడు తిరుమల దేవుడు సాక్షాత్తుగా తన కుమారుడైన బ్రహ్మగారు చేసినటువంటి ఆ దశాశ్వమేధములు, అశ్వమేధయాగం ఒక్కడి చేస్తేనే గొప్ప విశేషం. మరి 10 అశ్వమేధయాగాలు చేసినటువంటి ఆ దశాశ్వమేధ ఘాట్లో చక్కగా ఆ సుదర్శన భగవానునికి అర్చనలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం కూడా మానసికంగా అయినా సరే ఆ స్వామితో వెళ్ళి మనం కూడా స్నానం చేద్దాం.
స్నానం సకల దోషహరణం కదా. అదిగో ఆ త్రివేణి సంగమ స్థానం గంగా యమున సరస్వతి ఆ నదీమ తల్లులని పూజిస్తూ ఉన్నారు. ఇవమ్మే అని సరస్వతి ఈ ఇత్యాది నదులని వేదమే స్తుతిస్తోంది. ఎన్ని నదులు ఉన్నాయో భారతదేశంలో వేదమాత స్తోత్రం చేస్తోంది. అదిగో ఆ అద్భుతమైన ప్రవాహం తరతరాలుగా నిరంతరం ప్రవహించేటువంటి ఆ ప్రవాహం మనల్ని పవిత్రం చేస్తోంది. విష్ణు పాదాల నుంచి ప్రభవించినటువంటి ఆ గంగని మనం భావన చేస్తేనే చాలు. మనం చేసే స్నానం పరమ పావనమైనటువంటి గంగా జలాలతో సమానమవుతోంది. సాక్షాత్తుగా గంగా యమున సరస్వతి సమ్మేళనమైనటువంటి ఈ స్థానం, ఈ స్నాన ఘట్టంలో మనం ఆ తల్లిని పూజించాలి. నదులను మాతృభావంతో చూస్తాం. ఆ నదులన్నీ నదీ నదములు అన్నారు. భారతదేశంలో 500కు పైబడి ఉన్నాయి. కొన్ని నదులు పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి, కొన్ని నదులు పడమర నుంచి తూర్పుకి ప్రవహించి ఉంటే తూర్పు నుంచి పడమరకు కొన్ని ప్రవహిస్తాయి. నదీ నదములు అన్నారు. ఇలాంటి నదులలో గంగా యమున చాలా ప్రసిద్ధం. సరస్వతి కూడా అంతర్వాహినిగా నిలిచి మనల్ని పవిత్రం చేస్తారు. అట్టి अध्ययन संस्था जो तिरुपति ఆనుకూల్యం భూయాత భవంతో మహాంతేన గుణంతే వాచా ధార్మికో విధియే భవతే దేశే నిర్పతోస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మేడం
హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా Oh